హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ని మనం చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు ఇలా పానకంతో సర్వ్ చేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ అయిపోతుంది. ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని ఒక 2 గంటల ముందుగా నానబెట్టుకున్నాను. మీకు టైం ఉన్నట్టయితే ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ మనకి బియ్యం అయితే పర్ఫెక్ట్గా నానాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ అన్నీ కూడా పక్కన వేసేసుకొని మనం ఈ బియ్యాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిని మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండలు అలాంటివి లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి పిండి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. పిండిని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక గరిటె పెట్టి బాగా కలుపుకొని దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి. కేక్స్లో వాడుతూ ఉంటాం కదా, ఆ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అది లేనట్టయితే మీరు వంట సోడా కానీ ఈనో కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా పర్వాలేదండి, కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా వేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా పిండిని మనం దోశ బ్యాటర్కి ఎలా కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలి. చూడండి, కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ ఇలా చెక్ చేసుకోవాలి. ఆ గరిటె పైన లైన్స్ డ్రా చేస్తే మనకి ఆ లైన్స్ అనేవి కనిపించాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్ వరకు బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి పానకాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ రెసిపీకి ఈ పానకం అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ని డిపెండ్ చేస్తుంది. రెగ్యులర్గా మనం చట్నీతో సర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా బెల్లం పానకంతో ఒకసారి సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బెల్లం మొత్తం కరిగిపోయాక మంచి టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని కొంచెం చేతికి స్టిక్కీగా తగిలేలాగా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సారీ అండి, అదే స్టవ్ పైన నేను గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొంచెం అంతా ఆయిల్ వేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కొంచెం వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే మనకి పొంగినట్టుగా అయిపోతుంది. ఇలా బ్యాటర్ అంతా వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఇవైతే కుక్ అయిపోయాయి. ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేయాల్సిన అవసరం ఉండదండి. చాలా ఈజీగానే అయిపోతాయి. చూడండి, చక్కగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని ఇలాగా స్ట్రైనర్తో వడకెట్టుకోవాలి. లేదంటే దీంట్లో చెత్త దుమ్ము అలాంటివి ఉంటాయండి, అవి కూడా మనకి వచ్చేసే అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.